ఆయన పేరు పెట్టారని చెప్పారు కాబట్టి అంటే మీరు ఆయనతో ఏమన్నా ఎప్పుడన్నా మాట్లాడడం ఆ సహవాసంలో ఎదిగాను. ఆ బ్రదర్. కానీ భక్తిగా పర్సనల్ గా మనకి తగ్గలేదు. కానీ ఆ సహవాసంలో ఎదుగుతుండగా ఎప్పుడో సహవాసం తెలుసుకోవాలంటే దేవుని తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమే. అక్కడ సరిపోతుంది. దేవుని చిత్తాన్ని మన జీవితం జరిగించాలి. అంటే దేవుని చిత్తం ఏంటంటే ఉదాహరణకి దేవుడు ఎస్ అంటే మనం ఎస్ అనాలి, దేవుడు నో అంటే నో. అది మనకి ఇష్టమే సరే. ఉదాహరణ దావీదు మందిరం కట్టదని కట్టిన సరే అన్నాడు. మనకి సాధారణంగా నో అని వస్తే ఆన్సర్ మనం ఏంటంటే బాధపడతాం ప్రతి విషయంలో. ఆయన నేర్పించింది ఏంటంటే ప్రతి చిన్న విషయాన్ని దేవుని దగ్గర అడిగి దేవుని ద్వారా ఆమోదం పొందిన తర్వాత మాత్రమే ముందుకెళ్ళమన్నాడు. అది నేర్చుకున్నది అసలు భక్తిగా పసంగా లేకపోయినా ఆ సహవాసం నేర్చుకున్న అనుభవం. అది మన ఎంతవరకు ఆయన దేవుడి కూడా స్థాయిలో వెళ్ళకపోయినా నేర్చుకుంటున్నాం. దేవుని చిత్తాన్ని మన జీవితం జరిగించాలి.